హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలోకి వెళ్తే ఆఫీస్ నుంచి వస్తారనమాట జాను అలాగే సంయుక్త. ఇక అప్పుడు వివేక్ చూస్తే చాలా డల్గా కనిపిస్తాడు. ఇక అప్పుడు లక్ష్మి అడుగుతుంది, వివేక్ ఎందుకు అంత డల్గా ఉన్నాడు అని చెప్పి అనగానే ఇంక అక్కడే మిత్ర అలాగే లక్కీ కూడా ఉంటారనమాట. ఇక లక్కీ అక్కడ టేబుల్ మీద ఉన్న వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి. ఇక వెడ్డింగ్ కార్డ్ తీసుకొచ్చి అక్కడ జానుకి ఇస్తుంది. జాను ఆ వెడ్డింగ్ కార్డు ఓపెన్ చేసి చూడంగానే తనకు కళ్ళు తిరిగినట్టు అయిపోతుంది. ఏంటిది అన్నట్టుగా చాలా షాకింగ్లో బాధలో ఉండిపోతుంది. ఇక వెడ్డింగ్ కార్డు ఇటు లక్ష్మి కూడా తన చేతిలో తీసుకొని తను కూడా చదివి చాలా షాక్ అవుతుంది. ఇక అప్పుడు లక్ష్మి అంటుంది మిత్రతోని, అదేంటి మిత్ర గారు, మీ తమ్ముడికి ఇంత అన్యాయం జరుగుతుంటే మీరేమీ చేయలేరా అని చెప్పి అడుగుతుంది. మిత్ర అంటాడు, అంటే మా పిన్ని ఎవరి మాట వినడం లేదు, వివేక్ పెళ్లిలో తనిష్టమే అని చెప్పి అంది, అందుకే ఎవరు కూడా ఏమీ మాట్లాడలేక ఆపలేకపోతున్నాము అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర. ఇప్పుడు లక్కీ అక్కడే ఉంటుంది కదా, తను ఇలా అంటుంది, అంటే ఇక బాబాయ్కి జాను టీచర్కి పెళ్ళి కాదా, కానట్టేనా అని చెప్పి అనగానే వివేక్ జాను అలా చూసుకుంటూ ఉంటారు ఒకరికొకరు.